సుఖజ్యోతి దగ్గుపాటి ప్రసాద్ అన్న వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొద్దిగా ఎనికి రండి. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పెద్దలు గౌరవనీయులు ఫారూక్ షుబ్లీ గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. స్వర్గీయ చమన్ సాబ్ రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతా ఉంది. ఈరోజు అతని తనయుడు డాక్టర్ యువ నాయకుడు ఉమర్ సాబ్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో దాదాపు 1000 మందికి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతూ ఉంది అనంతపురంలో. ఈరోజు ఎందుకంటే గతంలో చమనన్న గారు ఇదే వేదికలో చైర్మన్ ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఎంతో ముస్లిం మైనార్టీలకి ఆ రోజు రంజాన్ తోఫా అయితేనేమి, అదేవిధంగా ఇఫ్తియార్ బిందు అయితేనేమి, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది స్వర్గీయ చమనన్న గారు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా తండ్రి బాటలో మరి ఈరోజు డాక్టర్ ఉమర్ గారు తనయుడు కూడా నేను ఉన్నానని ముస్లింలకి ఈరోజు అండదండగా నేను ఉంటానని కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషమైన పరిణామాలు కూడా నేను తెలియజేస్తానది మా ముఖ్యమంత్రిది. అవన్నీ గతంలో అధికారంలో వచ్చి మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కి ఆ పథకాలన్నీ మాకి ముస్లిం మైనార్టీలకి ఎటువంటి పథకాలు ఇవ్వడం జరగలేదు. ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మాకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా హజ్ యాత్రకు పోయేవాడు కూడా ₹1,00,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మా నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఈరోజు పెద్దలు ఉన్నారు మా ఫారూక్ షుబ్లీ గారు, ఇతను సహకారం అందించిన ఘనత మా పెద్దలు ఫారూక్ షుబ్లీ అన్న గారికి దక్కుతుందని కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం ముస్లింలు సంతోషం ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే అని కూడా ఇప్పుడు ఎల్లప్పుడు కూడా మేము చూసాం. గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎన్నో పథకాలు ఇచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే విధంగా ఈ రోజు ఈ సభ అధ్యక్షుల విధానం హరియాణా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. దువా చేయాలని హాఫీజ్ సాబ్ గారు. اللهم صل على سيدنا شفيعنا نبينا مولانا محمد وبارك وسلم. اللهم اعني على ذكرك وشكرك وحسن عبادتك. اللهم انك عفو كريم تحب العفو فاني يا كريم. या इलाह العالمین या रहमान या रहीम या सत्तार या गफ्फार या قهار या अल्लाह الغیوب या कशाफ الغیوब. जैसा कि आज इस वक्त यहाँ पर जो मजलिस मुनक्किद की गई है, इस मजलिस को तो कबूल अता फरमा। अल्लाह खास कर यहाँ पर जो मेहमान हजरात ऊपर आए हुए हैं, अल्लाह मेहमान खुसूसे जिनके नाम दयास पर मौजूद हैं, उन तमाम हजरात की मेहनतों को जो जज्बे को कबूल अता फरमा। दीन की खिदमत की तौफीक अता फरमा। रोजगार को, इबादतों को, नेकियों को कबूल हिदायत और बुलंदी अता फरमा। अल्लाह यहाँ पर जो उमर मुख्तार साहब हैं, शहर अनंतपुर के एमएलए दग्गूपाटी वेंकट प्रसाद साहब हैं और हमारे फारूक शुब्ली साहब हैं, अल्लाह इनकी उम्र में दराजी, तरक्की, सेहत और तंदुरुस्ती अता फरमा। अल्लाह इनके और ज्यादा बुलंदी अता फरमा और ज्यादा इनको मकबूलियत का शर्फ अता फरमा। अल्लाह खुसूसन हम सबको मोहब्बत उल्फत की तौफीक अता फरमा। तेरे फजल व करम से
सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम सदक़त में कबूल अता फरमा। अल्लाह ताला फी शान अज़मत रसूलिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना मौलाना मुहम्मद व आलिहि व सल्लिम सलातु व सलामु अलैका सय्यिदी या हबीबी या रसूलल्लाह सल्लल्लाहु ताला अला खैरि खल्क़ि मुहम्मद व आलिहि व अस्हाबिहि अजमईन बिरहमतिका या अरहमर राहिमीन अल्हम्दुलिल्लाह। రంజాన్ మాసం అంటే మైనార్టీ సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజు రంజాన్ అంటేనే ఆధ్యాత్మిక చింతనకి, మానసిక సహాయానికి, మనిషి సహాయానికి, ప్రేమకు, సేవకు, సహాయ గుణానికి ఒక పర్యాయ పదం. ఎంతో పవిత్రంగా గడిపే ఈ రోజుల్లో ఒకరికొకరు పంచుకోవాలి, పంచుకున్న దాంట్లో ప్రేమించుకోవాలి, తన తోటి వారికి ఏదైనా చేయాలని ఖురాన్ కానీ, రంజాన్ గ్రంథం కానీ, రంజాన్ పండగ కానీ, ఖురాన్ గ్రంథం కానీ చెప్తుంది. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తూ, అందరికన్నా ముందు స్టేజ్ మీద విచ్చేసినటువంటి పెద్దలు, జిల్లా అధ్యక్షులు వారు, అదేవిధంగా డాక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన చమన్ గారి యొక్క సతీమణి గారు, వదినం గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున సలాం తెలియజేస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నాకు అందరికన్నా ముందు సోదరుడు మన ఉమర్ ఫోన్ చేసి, డాక్టర్ గారు ఫోన్ చేసి, అన్న ఇలా కార్యక్రమం పెడుతున్నాను, మీరు రావాలి అంటే కనుక సరే ఎమ్మెల్యే గారు నంబర్ పంపించండి అని చెప్పాను. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక సాంప్రదాయానికి, ఒక ఏంటంటే అందరినీ కూడా ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఫోన్ చేయగానే అందరికన్నా ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావాలి, ఇక్కడికి వచ్చి మీ యొక్క సందేశాన్ని వినిపించాలి, ఖచ్చితంగా యువర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కాల్ చేయడం. కాబట్టి కర్తాల ధనంతో మన లోకల్ ఎమ్మెల్యే గారిని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ పవిత్ర రంజాన్ మాసం, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, సరే రాజకీయం అనేది ఒకటి ఉంటుంది, రెండోది ఆధ్యాత్మికత. ఎందుకంటే రంజాన్ రోజున, రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందిస్తున్నారు కాబట్టి దాని గురించి కూడా ఒక క్లుప్తంగా ఒక నిమిషంన్నరలో మీ ముందు సందేశాన్ని ఇచ్చి, దాని తర్వాత వేరే అంశం కూడా మాట్లాడి ఇన్షాల్లా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. అందరికన్నా ముందు దివ్య ఖురాన్లో షహరు రంజానుల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ అంటే, మీకు ఈ ఏదైతే ఈ నెల ఉందో, ఈ నెల ఏ రకంగా అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పేసి ఏ రకంగా అయితే నెలల పేర్లు ఉంటాయో, అదేవిధంగా ఏదైతే ఇస్లామియా క్యాలెండర్ ఉందో, ఇస్లామియా క్యాలెండర్ ప్రకారంగా ఇది 9వ మాసం రంజాన్ మాసం. కాకపోతే ఈ రంజాన్ మాసానికి అత్యధికంగా ఎక్కువగా దీనికి ప్రాముఖ్యత రావడానికి కారణం ఏమిటంటే, ఈ రంజాన్ మాసంలో దివ్య ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేమిటంటే, ఈ ఖురాన్ అనేది అవతరించినటువంటి నెల రంజాన్ నెల. కాబట్టి ఈ నెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ నెలలో ముస్లిం సోదరులందరూ కూడాను ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం అంటే నీళ్లు తాగకుండా, లేకపోతే ఏమి తినకుండా ఉండడం మాత్రమే ఉపవాసం అని చెప్పేసి జనరల్ గా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఉపవాసం అనేది కేవలం ఆకలి దిప్పలని కంట్రోల్ చేసుకోవడం మాత్రమే ఉపవాసం కాదండి. ఉపవాసం అంటే మీ కంటికి కూడాను ఉపవాసం ఉంటుంది, మీరు ఏమి చెడు చూడకూడదు. అదేవిధంగా మీ నోటికి కూడాను ఉపవాసం ఉంటుంది, మీ నోటి ద్వారా ఇతరుల మనసుల్ని కూడాను గాయపరచకూడదు. మానవత్వం యొక్క రిలేషన్స్ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఈ రంజాన్ మాసం యొక్క అంటే మీ కంటికి, చెవికి, మీ మొత్తం కంప్లీట్ గా ఆధ్యాత్మిక చింతనలో ఉండడమే ఈ రంజాన్ మాసం యొక్క గొప్పతనం. ఈ రంజాన్ మాసంలో ఇటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి సోదరుడు ఉమర్ ముఖ్తార్ గారికి మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్తారు. అదేంటంటే, ఎవరైనా కానీ మీరు కడుపు నిండా భుజించి కనుక మీ యొక్క ఎవరైతే నైబర్స్ ఉన్నారో వారు కనుక ఆకలి దిప్పలతో కనుక బాధపడుతుంటే కనుక నువ్వు విశ్వాసి కాలేవు అని చెప్పేసి 1కి 3 సార్లు నొక్కాడి మరి చెప్పినటువంటి సందర్భం. అటువంటి విషయాన్ని ఈ రోజున మన సోదరులు మనతో పాటు మన ఏదైతే ఆకలి ఉందో దానికి మతంతో ఎటువంటి సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అందరికీ కూడాను ఈ రంజాన్ యొక్క కానుక ముందుకు వెళ్ళాలి
చేయాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేనైతే చాలా సూటిగా స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పగలను. ఇంతకు ముందు ఫోన్లు చేసుకోవాల్సి వస్తే కనుక వాట్సాప్ కాల్స్ లేకపోతే ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకునే వాళ్ళము. కానీ మేము 1947 ఆగస్టు 15వ తారీఖున అయితే మేము పుట్టలేదు కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్వాతంత్ర ఫలాలు ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా జూన్ 4, 2024 అయితే మటుకు ఆ స్వాతంత్రం ఎలా ఉంటుందో కళ్ళారా నేను చూసినటువంటి వ్యక్తిని, ఈ రోజున దాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని. ఎందుకంటే వాట్సాప్ కాల్స్ అంటే ఏంటో తెలియదు, ఫేస్ టైం కాల్స్ అంటే ఏంటో తెలియదు, డైరెక్ట్ కాల్స్ చేసుకుని మాట్లాడుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంపై ఏదైనా ఒక అంశం చెప్తే కనుక మన సోదరులు ఎవరైతే ఉన్నారో మన పోలీస్ అధికారులను ఉపయోగించి ఇంట్లో నుంచి కూడా బయటికి అడుగు పెట్టకుండా చేసినటువంటి ఘనత ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి కానీ ఇప్పుడే నేను మన ఉర్దూ అకాడమీ ఎమ్మెల్యే సార్, ఇప్పుడే నేను ఉర్దూ అకాడమీ యొక్క ఏదైతే పాత ఆఫీసు మరియు అదేవిధంగా కొత్త ఆఫీస్ రెండింటికి కూడా విజిట్ చేసి వచ్చాను. నిజంగా సార్ నాకు చాలా చాలా ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంత్రి గారికి చెప్పి అదేవిధంగా మన సెక్రటరీ గారికి చెప్పి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పాను. మాజీ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా మాజీ చైర్మన్ ఫోటోలతో అంత పెద్ద బోర్డు ఈ రోజు కూడా అలాగే ఉందండి. అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకటే విషయం నేనైతే చెప్పదలుచుకున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ముస్లిం మైనార్టీలకి ఎంత జాగ్రత్తగా నేను ఇంతకు ముందు బీజేపీతో పాటు పొత్తుందంటే బీజేపీతో పాటు పొత్తున్నా కానీ ముస్లిం సమాజానికి వచ్చిన ఇబ్బంది ఏమాత్రం లేదు అని చెప్పేసి ఘంటాబలంగా చెప్పాం. ఎందుకు చెప్పామంటే 2014 నుంచి తీసుకొని 2018 వరకు ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కొనసాగినప్పుడు ఎక్కడ కూడా ఒక చిన్న దాడి కూడా జరగలేదు. అదేవిధంగా మన గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక హాజిరా దగ్గర నుంచి మొదలుపెట్టి నంద్యాల అబ్దుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేకమైనటువంటి అంశాలు 2019 వరకు నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టడం కూడా తెలియదు. కానీ 19 నుంచి తీసుకొని 24 వరకు 11 కేసులు పెట్టి జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే కేవలం ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి. ఈ రోజును కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు మీకు రావాల్సినటువంటి రైట్స్ గురించి. కానీ ఎవరి మీద కానీ కేసులు నమోదవుతున్నాయా? ఎక్కడైనా నమోదవుతున్నాయా? నమోదు కావు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక్కడ ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఉంటుంది. 2024 ఎన్నికల కన్నా ముందు మన గౌరవ మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ మేము ముగ్గురం కలిసి ముస్లిం మైనార్టీలను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి. మీరు ఈ రోజున చూస్తే కనుక ఖచ్చితంగా మీరు 100% ఉపవాసం ఉండి నేను చెప్పగలను. ఈ రోజున ముస్లిం మైనార్టీలపై ఎక్కడైనా కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అందరికన్నా ముందు వరుసలో వచ్చి నుంచొని మేము ఉన్నాము అన్న భరోసాని కల్పిస్తున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారిది అన్న సంగతి కూడాను మనం మర్చిపోకూడదు. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మన ఇమాం మరియు మోజల్లకి దాదాపు 135 కోట్ల రూపాయలు, ₹1, ₹2 కాదండి, 10,000 ఇమాములకి, 5,000 మోజల్లకి, ఇంకా కొంతమందికి బ్యాలెన్స్ ఉంది. అది కూడాను ఇన్షాల్లా రేపు సోమవారం రోజున మన విజయవాడలో స్టేట్ కార్యక్రమం ఉంది. కాబట్టి అక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా ఏ కార్యక్రమానికి వచ్చినా కానీ ఆయన స్పష్టంగా ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని ఆయన అక్కడ అనౌన్స్ చేసిపోతారు. కాబట్టి వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ హానరబుల్ సీఎం. ఖచ్చితంగా ఏదైతే మిగిలిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి, అదేవిధంగా తల్లికి వందనం ఈ పథకం గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక మేము 2 పిల్లలకి ఇస్తాము అని చెప్పేసి ఒకరికి ఇచ్చినటువంటి ఘనత ఉంటే, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ ఎంతమంది పిల్లలు అంటే అంతమంది అంటే కనుక 2, 3, 4, 5, 6 పిల్లలు ఉన్నా కానీ ముస్లిం సమాజంలో వాళ్ళందరికీ కూడాను తల్లికి వందనం వచ్చిందా లేదా? మీరు చెప్పండి, వచ్చిందా లేదా? వచ్చింది కదా. కాబట్టి ఈ రోజున ఏదైతే చెప్పిన మాట చెప్పిన విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి కొంచెం ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కానీ ఖచ్చితంగా చెప్పినటువంటి వాగ్దానాలను పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం మొత్తం ఆయన 3 సంవత్సరాల్లో ఎంతైతే ఖర్చు పెట్టిందో కేవలం ముస్లిం మైనార్టీలపై కేవలం 1 సంవత్సరంలో మాత్రమే 654 కోట్లు కేవలం ముస్లిం మైనార్టీలపై తల్లికి వందనంపై ఖర్చు పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని అన్న సంగతి కూడా మీరు గమనించాలి. అదేవిధంగా ఏదైతే మీకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయో 199.5 కోట్ల రూపాయలు కేవలం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లో ముస్లిం మైనార్టీల దాని ద్వారా మీరు లబ్ధి పొందారన్న సంగతి కూడా మనం గమనించాలి.
అనేకమైనటువంటి ఇతర అంశాలు ఉన్నాయి, అవి కూడా త్వరితగతంగా పూర్తవుతాయని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. ఈ రంజాన్ మాసం మన అందరం కూడాను ఈ దేశం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, అమరావతి మరియు పోలవరం రెండు కూడాను పూర్తయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థన చేస్తూ ఇటువంటి బహుత్కరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా సోదరుడు ఉమర్ ముఖ్తార్ చమనన్న గురించి మటుకు చెప్పి ఒక్క నిమిషం చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. దాదాపు ఇవాళ నుంచి చాలా కాలం ముందు ఇలాగే సోషల్ యాక్టివిటీస్గా ఉన్నప్పుడు సార్ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ రోజు ఆయనతో మాట్లాడినప్పుడు, ఈ రోజు కూడా నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం చమన్ గారు, డాక్టర్ ఉమర్ ముఖ్తార్ కాదు. ఎందుకంటే ఆ రోజు ఆయనతో మాట్లాడితే చమన్ గారు ఆ రోజు చెప్పినటువంటి మాట నాకు ఇవాళ కూడా నా చెవుల్లో ఉంది. మా సమాజం పడుతున్నటువంటి ఇబ్బందులు షుబ్లీ భాయ్, నిజంగా దీన్ని ఏ రకంగా అధిగమించాలి అని చెప్పేసి దాదాపు ఒక ½ అన్ అవర్ ఆయన కళ్ళ బట్టి నీళ్లు పెట్టుకొని మరీ మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి తండ్రి కొడుకున పుట్టినటువంటి తనయుడు ఇన్షాల్లా ఖచ్చితంగా అదే సమాజం యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించాలని చెప్పేసి, అదేవిధంగా మీరు ఈయన గారి పేరు ఉమర్ ముఖ్తార్ పెట్టారంటే కనుక చమన్ గారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంది, ఎందుకంటే ఉమర్ ముఖ్తార్ ఎవరు అనేది మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ఉమర్ ముఖ్తార్ అన్న పేరుకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర కలిగినటువంటి నాయకుడి యొక్క పేరుని తనయుడి యొక్క పేరుని పెట్టారంటే కనుక నిజంగా ఆ దిశగా మీరు పయనించాలని చెప్పేసి, ఆ దిశగా మీరు సమాజానికి మీరు ఉపయోగపడాలని చెప్పేసి ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఆకాంక్షిస్తూ మోదీన్ గారికి మీరు అందరు కూడా కలిసికట్టుగా ఇదే విధంగా సమాజానికి ముందుకు తీసుకుని సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. अस्सलाम वालेकुम मेरा अनंतपुर शहर का मुसलमान भाइयों और बहनों, ఈరోజు మన పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఈ అనంతపురం నగర ప్రజల్లో, అనంతపురం నగర మన ముస్లిం సోదరమణులందరికీ ఈ రంజాన్ తోఫా అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడ అది స్వీకరించడానికి వచ్చిన సోదరీమణులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మా కుటుంబ సభ్యులు, మాకెంతో సాన్నిధ్యం ఉన్నటువంటి మా అనంతపురం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు, అలాగే మా ఇంకో కుటుంబ సభ్యులతో సమానం మా చిన్నటువంటి పూల నాగరాజు గారు, జిల్లా అధ్యక్షుడు గారు, అలాగే నన్ను సోదరునిగా భావించి నన్ను ఎంతో దూరం నుంచి నన్ను ఆశీర్వదించడానికి, అలాగే మన ముస్లిం సమాజాని కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి మా ఫరూక్ షిబ్లీ అన్న గారు, సమయానుభవం ద్వారా ఆయన తొందరగా వెళ్ళడం జరిగింది. అలాగే నన్ను ఇక్కడ నన్ను సహకరించడానికి, నాతో ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి మా అనంతపురం నగర ముస్లిం నాయకులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన ఎంపీ గారు కూడా, అంబికా లక్ష్మణ్ గారు కూడా రాబోతున్నారు. రంజాన్ మాసం, ఈ పవిత్రమైన రంజాన్ మాసం, ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశమే మన తోటి ముసల్మాన్, మనతోటి వ్యక్తి మనం పండుగ చేసుకుంటున్నప్పుడు మన తోటి వ్యక్తి ఆకలితో ఉండకూడదు, మన తోటి వ్యక్తి పస్తు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మనకు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించినటువంటి ఖురాన్ మరియు హదీస్లో ఉన్నటువంటి భావజాలాన్ని నాన్నగారు కీర్తిశేషులు చమన్ సాబ్ గారు ఎప్పటి నుంచి అయితే ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నారో అదే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ప్రేమ పేదలతో మరీ దాన్ని కంటిన్యూ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ముస్లిం మైనారిటీలందరినీ ఈ యొక్క చోట కలపడానికి ఎంతో సేవాభావంతో నాన్నగారు చేస్తున్నట్టు ప్రతి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడంతో ఆనందంగా ఉంది. వేదిక మీద వచ్చిన పెద్దల్ని ఆశీర్వాదాల్సిందిగా కోరుతున్నాను.
అక్కడే రాజకీయం చేస్తూ మన మనిషి మంచి మనిషి అందరిలో మనం చూస్తుంటే చాలా మంది రాజకీయ నాయకులు చూస్తుంటారు గంభీరంగా నలుగురు మనుషులు వేసుకొని హడావిడి చేస్తుంటారు. ఈయన మాత్రం మన ఇంట్లో మనిషిలాగా పక్కింటి బాబాయ్ లాగాను ఎదురింటి చిన్నాయనలోగాను మనలో కలిసిపోయే మనిషి కలగలిసే మనిషి. పూల నాగరాజ పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ పూలు ఎంత పరిమళంగా ఉంటాయో ఆయనతో ఎప్పుడు మాట్లాడినా అంత సౌందర్యంగా అంత సుకుమారంగా ఉంటారు. ఆయన భావాలను పంచుకోవాల్సిన కోరుతున్నాను. సభకు నమస్కారం. చమనన్న కీర్తిశేషు చమనన్న గారి ట్రస్ట్ ద్వారా మా వదినమ్మ గారు ఎంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమం చేయాలని కొడుకును ముందుకు నడిపిన మన ఉమర్ గారికి, మరి ముఖ్య అతిథులుగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుబాటి ప్రసాద్ గారికి, గౌరవనీయులు అనంతపురం పార్లమెంటు సభ్యులు పెద్దలు అంబికా లక్ష్మీనారాయణ గారికి, మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ఇంతమంది మహిళలు అన్న ఆశయాన్ని పంచుకొని ఆ స్ఫూర్తిలో మేము కూడా ఉన్నామని మీరందరూ కూడా ఉమర్ గారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన మహిళా అక్క గారికి అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నా. చాలా సంతోషమైన విషయం. తండ్రి ఆశయం, తండ్రి ఆస్తితో పాటు తండ్రి ఆశయాన్ని కొనసాగించి తమలో ఉన్న కొంతనైనా ఇక్కడ ఎక్కువ ఇది ప్రసంగాల సభ కాదు, నేను ప్రసంగించాలనుకోవట్లేదు. కేవలం నా మనసులో మాటని ఈరోజు నా ఆహ్వానంతో వచ్చినటువంటి పెద్దలకు, అలాగే మన ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా ప్రజలతో కలవాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు ప్రజలతో ఉన్నటువంటి మా అన్న యువ నాయకుడు 5 అడుగుల బుల్లెట్ దగ్గుబాటి ప్రసాద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సోదరుడు డాక్టర్ ఉమర్ ముక్తియార్ ఆధ్వర్యంలో మా అన్న చమనన్న ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా పంచ కార్యక్రమం భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథి నా సోదరుడు పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, అలాగే రాజకీయ చతుర్థుడు జిల్లా పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు గారికి, టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ యాదవ్ గారికి, ముఖ్యంగా మా వదినమ్మ రమీజా బేగం గారికి, ఫిరోజ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, ముస్లిం మైనార్టీ సోదరులకు, సోదరి మనులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం నగరంలో ఏర్పాటు చేసినందుకు మా ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున డాక్టర్ ఉమర్ ముక్తియార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేనికంటే రంజాన్ మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ పవిత్ర మాసంలో ముస్లింలందరూ 5 సార్లు నమాజ్ చేసి భక్తి శ్రద్ధలతో ఉంటారు. అలాంటి మాసంలో మనకు కలిగినంత తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సోదరుడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నాకు చెమనన్న ఫ్యామిలీతో దాదాపు 15 ఏళ్ళకు పైగా పరిచయము. అన్న జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రాప్తాడు ఎంపీపీగా ఉండేవాడిని. కనీసం వారంలో ఒక్కసారన్నా కలిసి కూర్చొని అన్న దగ్గర చర్చించుకునేవాళ్ళం. డెవలప్మెంట్ ఏంది, ఎట్లా డెవలప్మెంట్ చేయాలా, ఎలా చేయాలా అని. అంతకుముందు 5 ఏళ్ళ నుంచి నాకు పరిచయం. జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఒక వారం కనపడకపోతే తమ్ముడు ఏడున్నావు అని చెప్పి ఫోన్ చేసేవాడు. ఖచ్చితంగా వారంలో ఒకసారి వచ్చి అన్న మోహన్ చూపించి నేను పోయేవాడిని. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఎంపీపీగా జిల్లా సంఘం ప్రెసిడెంట్ని చేశాడు జమనన్న. మొత్తం ఎంపీపీలందరినీ పిలిపించి మీకు ఒక సంఘం పెట్టి జిల్లా సంఘం తరఫున ప్రసాద్ అధ్యక్షుడిగా ఉంటాడు, ఎన్నుకోండి అని చెప్పేసి అందరు ఎంపీపీలని పిలిపించి ఆ రోజు నన్ను అధ్యక్షుడిని చేసి ఇంట్లో భోజనం పెట్టించడం ఈరోజు కానీ మర్చిపోలేకపోతున్నాను. నిజంగా చమనన్న మన మధ్యలో లేడనే ఊహనే మనం నమ్మలేకపోతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే చమనన్న చనిపోయిన తర్వాత చిన్న ఏజ్లో డాక్టర్ ఉమర్ ముక్తియార్ ఇంకా అప్పుడప్పుడు డాక్టర్ చదువుతున్నాడు. అలాంటి
చిన్న ఏజ్లో వదినమ్మ రమీజా బేగం భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ఇంత ప్రయోజకాన్ని చేసిందంటే అది మా వదినమ్మ ఘనత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 వరకు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. అంటే రంజాన్ పండగ వస్తే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీకి ఇంటికి తీసుకెళ్ళి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. కానీ 2019లో ఒక రాక్షస పాలన వచ్చింది. రాక్షస పాలన వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ముస్లిం మైనార్టీల కోసం రంజాన్ తోఫా ఇస్తున్నారని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి గత ప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కానీ ఎక్కడే కానీ ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి, ముస్లింల పక్షపాతిగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆడబిడ్డలకి గతంలో గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ షాదీఖానా తోఫా ఇవ్వలేదు, షాదీఖానా ఇవ్వలేదు. మళ్ళీ ఈసారి 2024 నుంచి ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ముస్లిం ఇంట్లో ₹1,00,000 షాదీఖానా ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే హజ్ యాత్రకు పోయే వాళ్ళకి ₹60,000 ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అలాగే హజ్ యాత్రకు పోయే వాళ్ళకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళినా కానీ, బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే ఏమి, అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయినా కానీ నా సొంత డబ్బులతో నేను పంపించే ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి కాబట్టి దాదాపు మైనార్టీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం 6,090 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం ముస్లిం మైనార్టీల కోసం. ఉర్దూ అకాడమీ తీసుకొచ్చారు. ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ మన దగ్గరికి గుంటూరు నుంచి ఈరోజు సోదరుని ఆశీర్వదించడానికి వచ్చారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అందే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకి సపరేట్గా మదర్సాలు తీసుకొస్తున్నారు. మదర్సాలో ఉండే మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అలాగే గతంలో ఇమాం మౌజుములకి 90 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉంటే 90 కోట్ల రూపాయలు ఈరోజు ఇమాం మౌజుములకి రిలీజ్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి నేను మా సోదరుడు ముక్తియార్తో కలిపి మేమంతా కలిసి ట్రావెల్ చేస్తామని చెప్పేసి ముస్లిం సోదరులందరికీ నేను తెలియజేస్తాను. ఎందుకంటే సోదరుడు నాకు దాదాపు అంటే చెమ్మనన్న పరిచయం నుంచి నేను దగ్గరగా చూసిన సోదరుడు, చాలా మంచివాడు. నాతో కలిపి తెలుగుదేశం జెండా కింద మేమంతా కలిసి ట్రావెల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు కామెంట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే ముస్లింలు ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అని చెప్పేసి. ఎక్కడే కానీ ఎవరినే కానీ నేను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు, ఎవరినే కానీ నేను ఒక మాట అనిన దాఖలాలు లేవు. కానీ దాన్ని చిన్న దాఖలా కానీ భూతత్వంలో చూపించి ఏమేమో చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు ముస్లింలు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరు ఎంత దూరం చేయాలన్నా ముస్లింలు నాతో పాటే ఉంటారు, ముస్లింలకు నేను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిసే ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు మాటలో ఒక స్పష్టత, ఒక స్వచ్ఛత, ఒక సమర్థత కలిగినటువంటి నాయకుడు మన ఎంపీ గారు. అలాగే చాలా మందికి అనంతపూర్ గురించి పార్లమెంట్లో ఎంతో మంది ఎంపీలు అయ్యారు. కానీ నాకు తెలిసి అన్నకు ఒక స్పెషాలిటీ ఉంది. సుమారు కోట్ల మంది పార్లమెంట్ చూస్తుంటారు, కోట్ల మందికి తెలుగోడు ఒకటి ఎంపీ ఉన్నాడు, అదొక అనంతపూర్ ఉంది. అనంతపూర్ వాయిస్ను తెలుగులో పార్లమెంట్లో వినిపించిన అరుదైన ఎంపీలలో నాకు తెలిసి హరికృష్ణ గారు మాట్లాడారు, తర్వాత అన్నగారు మాట్లాడారు. అంటే
కోట్లు, ఆయన ఎన్ని కోట్లు సంపాదించారో నాకు తెలియదు కానీ కోట్ల మందికి మాత్రం తెలుగు భాషని, తెలుగు జాతిని ఢిల్లీలో పరిచయం చేసిన, మరోసారి పరిచయం చేసిన వ్యక్తిగా నేను ఆయన చూస్తున్నాను. అలాగే రాజకీయాల్లో సేవ చేయాలనుకున్న వాళ్ళకి మనం సమస్యలు పెట్టుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు రాజకీయంలో రాణించాలంటే ఎలా ఉండాలని చూసి నేర్చుకోవచ్చు, సేవ చేయాలంటే ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. అలాగే నెమ్మదిగా ఒక స్పష్టత, సమర్థతతో కూడిన నాయకత్వాన్ని అంబేద్కర్ దగ్గర నేర్చుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ వారి స్పందనని, వారి ఆశీస్సులను అందించవలసిందిగా కోరుచు. స్వర్గీయ చమన్ సాబ్ గారి ట్రస్ట్ ద్వారా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ తోఫా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి సోదరులు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పోల నాగరాజు గారికి, రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ గారికి, అనంతపురం పట్టణ అధ్యక్షులు సుధాకర్ యాదవ్ గారికి, ఫజుల్ బాషా గారికి, అదేవిధంగా ప్రత్యేకించి శ్రీమతి చమన్ సాబ్ గారు ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం ఇచ్చి ఈ మాసములో త్యాగాలకి నిలవైనటువంటి ఈ మాసంలో తన కుమారుడైనటువంటి వారసుడైనటువంటి డాక్టర్ ఉమర్ గారితో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు ఉమర్ గారు తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ చిన్న వయసులోనే చాలా పెద్ద బుద్ధిని, నలుగురికి తోడు నీడగా ఉండాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకున్నందుకోసం ఈ సందర్భంగా ఉమర్ గారిని అభినందిస్తూ, మనందరం కూడా భారతదేశంలో అనేక రకమైనటువంటి మతాలతోటి, కులాలతోటి భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి అనుకుంటూ మనం అందరూ కూడా కలిసి ఉన్నాం. ఇది చిరస్థాయిగా భవిష్యత్ తరానికి కూడా ఇదే విధంగా భారతదేశంలో మనమంతా కలిసి ఉంటామనేటువంటి ఒక ఆలోచనని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనం గుర్తు చేసుకుంటూ, అనేక దేశాల్లో చూస్తున్నాం ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మన భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒక సోదర భావంతో ఇరుగు పొరుగు సమాజంలో ఒక మంచిని పెంపొందింపజేసే దాంట్లో తప్పకుండా ముస్లిం వర్గాల యొక్క పాత్ర ఎంత ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అటు స్వాతంత్ర సమరయోధుల నుంచి ఈనాటి వరకు కూడా ఈ భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ మనమందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరిమణులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఆ కార్యక్రమం ద్వారా మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళేదానికోసం ప్రయత్నాలు చేస్తూ, మీ సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవిస్తూ, మీరు వెళ్ళేటువంటి హజ్ యాత్రకి సహకరిస్తూ, అతిపెద్ద హజ్ భవన్ని కడపలో నిర్మిస్తూ, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులో నిర్మించేటువంటి ప్రయత్నాలు చేస్తూ, ఇమాములకి మౌజమాలకి గౌరవ వేతనాన్ని ఇస్తూ, పెళ్లి కావాల్సిన ఆడబిడ్డలకి తోఫాలు ఇస్తూ, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్షాధికారులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు దాదాపు 6,000 కోట్ల బడ్జెట్ని ముస్లిం మైనార్టీల కోసం కేటాయించి ముస్లిం సోదర సోదరిమణులకి ఎప్పటికీ అండగా ఉంటామనేటువంటి లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరూ కూడా, చాలామంది పేదలు ఎక్కువగా ముస్లింలలో ఉంటారు. ఎందుకంటే దాదాపుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుంటూ జీవనం గడిపేటువంటి సమాజం. కాబట్టి మీరందరినీ ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. భవిష్యత్తులో పిల్లలే మనకి ఆధారం. వాళ్ళని మంచి చదువు చదివిస్తే ఈ సమాజానికి కూడా ఉత్తమమైన పౌరులుగా ఇచ్చేట వాళ్ళు అవుతాం. కాబట్టి మనమందరూ కూడా అనునిత్యం మాట్లాడుకోవాలి ఇంట్లో కూడా, పిల్లలతో కూడా. ఈ దేశం యొక్క
పరిస్థితుల్ని దేశంలో మనమందరూ కూడా ఏ విధంగా ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటూ భావి భారత పౌరసత్వాన్ని మనమందరూ కూడా భవిష్యత్ తరానికి ఇస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం మనం ఈ రంజాన్లో ఒక ప్రతిన పూనాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం నిజంగా, ఎందుకంటే ఒక రంజాన్ మాసంలో త్యాగాలు చేయడం అనేది చాలా అవసరము, ఒకరికొకరు సహాయ సహకారం అందించిన అవసరం. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఉపవాస దీక్షల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ మనమంతా కూడా ఈ నవ సమాజం కోసం, సమ సమాజం కోసం, ఒక మంచి సమాజాన్ని నిర్మించే కోసం ఈ రంజాన్ మాసం చేసే ప్రతి ప్రార్థన కూడా అల్లా వినాలి, మనందరికీ మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ఉమర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందర స్టేజ్ చిన్నగా ఉంది, వెనక్కి జరగండి. వెనక్కి జరగండి. అన్న దయచేసి ఇక్కడ దారులన్నీ బయటికి వెళ్ళే వాళ్ళ కోసం. అక్క మీరు ఎవరైనా వస్తే ఎవరు ఇవ్వరు, మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. ఎక్కడెక్కడ అరేంజ్ చేసాం మేము, మీరు పొరపాటు ముందుకు వచ్చారంటే మాత్రం మీకు రావు. ఎంతసేపు అట్లా పట్టుకుంటావు, సినిమాగా ఏమన్నా ఓకే, ముస్లిం సోదర సోదరిములందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ చమన్ సాబ్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తనయుడు డాక్టర్ ఉమర్ గారు ఈరోజు 2500 మందికి రంజాన్ తోఫా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జెడ్పీ ప్రాంగణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిజంగా రంజాన్ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, తన వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో వారి తండ్రి గారి యొక్క స్మారకంగా ఈరోజు ఉమర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మైనార్టీ వారికి బడ్జెట్ లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించి వారి యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ మొదటి నుంచి కూడా ముస్లిం సోదర సోదరులందరూ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చిన కదా తెలుగుదేశం పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇదివరకే మనకి అందరూ కూడా హజ్ యాత్ర చేపట్టడానికి సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హజ్ భవన నిర్మాణం కానీ, మైనార్టీ సోదర సోదరిమణులకి ఆర్థికమైనటువంటి చేయూత కావచ్చు, విదేశీ విద్య కోసము ఆర్థికమైన సహాయం కావచ్చు, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకించి వివాహం అయ్యే సమయంలో ₹1,00,000 దాకా వాళ్ళందరికీ తోడ్పడిచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా ఇమాములకి, మోజామాలకి గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ముందుగా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాము. ఈ రోజు అనేక రకాలైనటువంటి సమస్యలు ముస్లిం మైనార్టీ సోదరులకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మా యొక్క తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా కూడా ముస్లిం పక్షాన ఉంటూ వారందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారం అందిస్తున్నటువంటి కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. అందరూ కూడా దయచేసి గమనించండి. ఈ సందర్భంగా ఒక చిన్న విన్నపము, గ్యాస్ సరిగ్గా సప్లై లేదని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. గ్యాస్ అన్ని చోట్ల దొరుకుతా ఉంది, ప్రతి చోట అవైలబుల్ ఉంది. ఊరికి దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తారు ప్రతిపక్ష వాళ్ళు. కాబట్టి ఒకటి గమనించండి, గ్యాస్ అందరికి అందుబాటులో ఉంది, అందరికి దొరుకుతారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా
మేము నమ్మి మేము భావించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు భగవంతుడైనటువంటి అల్లా ఆశీస్సులతో మా నాన్నగారి ఆశయాలు కొనసాగించే విధంగా నాన్నగారు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆయన ఉన్న నాళ్ళు రంజాన్లో ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ సమాజానికి అందిస్తూ వచ్చారో దాన్ని కంటిన్యూ చేసే విధంగా దాన్ని కొనసాగించే విధంగా ఈ యొక్క రంజాన్ తోఫాని ఈ సంవత్సరం అందించాలనుకున్నాం. దానికి విశేష స్పందన రావడం, అందరూ వాటికి వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించవలసిన మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు వారు, మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జమన్ సాబ్ ఫౌండేషన్ ఇది పేద ప్రజల కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఏ రోజైతే నాన్నగారు ఏర్పాటు చేశారో దాన్ని ఈ విధంగా కొనసాగించడం ఎంతో ఆనందిస్తుంది. ఇలాగా సేవా కార్యక్రమాల్ని జమన్ సాబ్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సమూహంగా తెలియజేసుకుంటూ, పేద ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా ఉంటామని కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటూ, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉంటాయని కూడా మేము కోరుకుంటూ, అలాగే వారి యొక్క ఆశతో వారి ఏ విధంగా అయితే ప్రజలకి అందుబాటులో ఉండమంటారో, ప్రజలకి ఎలాగ ఉపయోగపడమంటారో ఆ విధంగా మేము ముందడుగులు వేస్తూ వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్తామని కూడా సమూహంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.